నమస్తే టీవీ20 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశానికి ప్రధాని మోడీ. త్వరలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ. మంత్రి నారా లోకేష్. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ. మంత్రి అనిత. గుజరాత్లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన ససన్ గిర్లో జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు 7వ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన చేసిన పర్యటనలో భాగంగా ఈ సమావేశం జరిగింది. అక్కడ ఆసియా సింహాల సంరక్షణ ప్రయత్నాలను హైలైట్ చేయడానికి ఆయన సింహ సఫారీని కూడా ప్రారంభించారు. 16వ ఆసియా సింహాల జనాభా అంచనాలను మోదీ ప్రకటించారు. మరియు జూనాగఢ్ లో జాతీయ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ కు పునాది వేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల భాగంగా పాఠశాలలో ప్రహరీల నిర్మాణం, డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలను పూర్తి చేయాలంటే 3,000 కోట్లు ఖర్చు అవుతుందని, మనబడి మన భవిష్యత్ నినాదంతో ఉపాధి హామీ కింద దశలవారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ను ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రతి పాఠశాల, కాలేజీల్లో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అదితి గజపతి రాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈగల్ అని పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తూ డ్రగ్స్ కి ఎందుకు దూరం ఉండాలి, ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడుతున్నాం అధ్యక్ష. ఇది అన్ని పాఠశాలలకి, కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే ప్రభుత్వం ఇది 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది, అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి ఈగలకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1 చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అనిత తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా GOMS నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగలకి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అంటే ఇవే కాకుండా అధ్యక్ష సుమారుగా ఇప్పుడు ఇందాక మన రెడ్డప్ప మాధవి గారు అదేవిధంగా మన గల్లా మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్లోనే ఎక్కువగా ఈ గాంజాయి అన్నది వినియోగం ఎక్కువగా అయింది, ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష. గాంజాలో కూడా డ్రై గాంజా అని, లిక్విడ్ గాంజా అని, వీళ్ళు కొంత గాంజా పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూకి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష. ఆ గ్లూకి సంబంధించింది ఎక్కువ పిల్లలు వాడుతున్నారు, అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ గ్లూస్ కానీ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయికి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్లో కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సపరేట్గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మెమో నెంబర్ 271473/MS/2025 మొన్న 10th ఫిబ్రవరిన ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి స్కూల్స్లోని కూడా ఈగల్ టీమ్ని ఏర్పాటు చేయడం, ఈగల్ టీం ద్వారా చిన్నపిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనీసం టీచర్స్కి ఇవ్వడం, హెచ్ఎంకి ఇవ్వడం, వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం, ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష. విశాఖ జిల్లా గాజువాక జోన్ పరిధి 65వ వార్డ్ బానోజీ తోటలో 10 ఏళ్ల క్రితం నిర్మించిన టిట్కో గృహాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సిపిఐ గాజువాక శాఖ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన నిధులతో టిట్కో గృహాల్లో సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సొంత ఇళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురు చూస్తున్న పేదలు టిట్కో గృహాల రాకతో ఎంతో సంతోషించారని, ఇళ్లైతే లబ్ధిదారులకు కేటాయించారు కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడంతో నెల నెల ఈఎంఐ చెల్లించకపోలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారలేదంటూ ఆవేదన చెందారు. ఇప్పటికే అనేక మార్లు ప్రజాప్రతినిధులకు అధికారులు వినతులు సమర్పించామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వాపోయారు. టిట్కో గృహాలకు వినియోగించేందుకు తెచ్చిన సామాగ్రి మాయమవుతుందని, ఇక్కడ కనీస పర్యవేక్షణ కరువైందని చెబుతున్నారు. ఉగాది నాటికల్లా గృహాలను పూర్తిస్థాయి వసతులతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.
తోటలోని టిట్కో హౌస్ 2015లో మేము కట్టాము. 2015, 16, 17 ఈ 3 సంవత్సరాల్లో కూడా అలాట్మెంట్ అయ్యాయి కదా అప్పటికి. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యింది. ఇల్లులు అసలు ఏమీ బాగాలేవు, పూర్తిగా పాడైపోయి మాకు మౌలిక సదుపాయాలు లేవు. కనీసం లోపలికి వెళ్ళడానికి దారి కూడా లేదు. మా పరిస్థితి ఏంటో తెలియదు. ఎన్ని సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలకు ఇంకా ఇలా కానీ సాగితే ఇంకా ఇల్లు ఎందుకు ఉండడానికి కూడా పనికిరావు. ఇంకా అవి ఇల్లు ఇచ్చినా మేము ఏం చేసుకోలేము, ఉపయోగం లేదు. మా డబ్బులన్నీ ఎట్టిపోయాయో మాకు తెలియట్లేదు. కట్టిన డబ్బులు మేము ఎవరికి అప్పులేము, బాకీ లేము. కానీ మేము ఇంకా రుణాలు కడుతున్నాం బ్యాంకులకి. ఇప్పుడు కట్టలేని వాళ్ళు కట్టడం కూడా మళ్ళీ అది కూడా సివిల్ స్కోర్లు పడిపోయి ఉన్నాయి. వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ఏదో విజయమాలి వెళ్ళిపోయినట్టు మేము వెళ్ళిపోతామేమంటే మమ్మల్ని పట్టిపోతున్నారు. కానీ మరి ఇంకేం ఉపయోగం లేదు. బ్యాంకులు అలాగే తిన్నారు. వీళ్ళు చూస్తే ఎక్కడ ఎటువంటి కూడా ఆన్సర్ లేదు. మీ జనాలందరూ ఏమైపోలో తెలియక ఇంకా ఇల్లుల మీద ఇంకా ఆశలు వదిలేసుకోవాలా, ఒక పక్క లోన్లు కట్టుకోవాలా, అసలు పరిస్థితి ఏంటో తెలియట్లేదు. కనీసం డబ్బులు శాంక్షన్ అయ్యి అంటున్నారు, ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో తెలియట్లేదు. మా వర్క్లు అసలు అవుతాయో లేదో తెలియట్లేదు. ఎంత బాధపడుతున్నా సరే ఎక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఏ స్పందన లేదు. కనీసం మా బానర్జీ తోట లాస్ట్ టైం మేము పోరాటం మొదలుపెట్టిన నుంచి ఇది ఒకటి ఉన్నదని కూడా తెలియదు. ఇంకా అసలు అవి కనీసం లోపలికి వెళ్ళడానికి కానీ చూడటానికి కూడా లేదు అసలు ఎక్కడ కూడా దారి. దీని పరిస్థితి ఏంటో కూడా మరి మాకేం తెలియట్లేదు. మాకు ఈ రోజున ఇల్లు వీళ్ళందరూ డబ్బులు కట్టి కూడా 10 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఒక ప్రభుత్వం మీద ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం మీద మరి ఇంకో ప్రభుత్వం, వీళ్ళ కొంటు సాకులు పెట్టి వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద వదిలేశారు. వీళ్ళు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ ఉన్నారా అంటే లేరు. మనమైనా ఏదైనా ల్యాండ్ కొన్నట్టయితే పూర్తిగా సేల్ డీడ్ ఇచ్చినట్టయితే హక్కుదారులు అవుతాం. అటువంటి హక్కుదారులు వీళ్ళు దాదాపు 45 కోట్ల రూపాయలు చెల్లించి ఉన్నారు. డిపాజిట్ల ద్వారా 17 కోట్లు, అలాగే బ్యాంకు లోన్ల ద్వారా వీళ్ళు ప్రతి ఒక్కరికి 3,65,000 రూపాయలు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఆ లోన్లు రిక్వైర్మెంట్ చేసుకొని గవర్నమెంట్ దాని మీద విలాసాలు చేసింది. అంటే వీళ్ళు దాదాపు 45 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టారు. అలాగే సీఎం నిధి నుంచి, అలాగే పిఎం నిధి నుంచి వీళ్ళు ఎలక్షన్లో ప్రకటించుకున్నటువంటి ప్రకటనలోకి ఆ చూపించేటటువంటి ఉత్సాహం ఈ రోజు ప్రజలకు ఇచ్చేటప్పుడు లేదు. ఎందుకంటానంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 4 లక్షల రూపాయలు ఇచ్చింది. వాళ్ళు కూడా దీంట్లో షేర్ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2,50,40,000 రూపాయలు సబ్సిడీ కింద వీళ్ళకి జమ చేశారు. ఈ డబ్బు ఆ డబ్బు కలిపితే దాదాపు 80 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ కూడా ఈ బానోజీ తోట ఒక్కదానికి చెప్తున్నా, ఈ బానోజీ తోట ఒక్కదానికే 1000 ఇళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం అనేది మాట్లాడుతున్నా. దీనికి సంబంధించి 80 కోట్ల రూపాయలు వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి చెల్లించున్నారు. ప్రభుత్వం తరపు ప్రభుత్వ బ్యాంకులు జమ చేస్తున్నారు. దాని మీద సేల్ డీడీలు ఇచ్చారు. మరి ఇంత దాదాపు 10 సంవత్సరాలు ఆలస్యం అవడానికి కారణం ఎవరో? ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మోసం కాదా? ఎవడైనా సిట్టింగ్ చేస్తాడు, మేము సిట్టింగ్ కేసు పెడతాం. ఎవరైనా మోసం నుంచి మన డబ్బులు తినేస్తుంటే వాళ్ళు జోలికి పోతాం, వాళ్ళని మనం ప్రయోగాలు చేస్తాం. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంత నష్టపోతూ ఉంటే. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రూరల్ సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 15 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, నాటు సారాను సోమవారం పోలీస్ ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. రావులపాలెం టౌన్ రూరల్ సిఐ ఎం శేఖర్ బాబు, సిహెచ్ విద్యాసాగర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రావులపాలెం గౌతమి గోదావరి లంకలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 296 కేసుల్లో పట్టుబడిన 1944.5 లీటర్ల నాటు సారా, ఎన్డీపీఎల్ మద్యం 9,456 బాటిళ్లు, డిప్యూటీ పెయిడ్ మద్యం 2,231 బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని సిఎస్ శేఖర్ బాబు తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు గత కొంతకాలంగా రావులపాలెం టౌను, అదేవిధంగా రావులపాలెం రూరల్ సర్కిల్, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం ఐడిఆర్ కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు, ఎక్సైజ్ గారి ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది. ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్హెచ్ఓనైన నేను, అదేవిధంగా రావులపాలెం రూరల్ సిఐ గారు విజయసాగర్ గారు, ఆలమూరు ఎస్ఐ గారు, కొత్తపేట ఎస్ఐ గారు, ఆత్రేయపురం ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా టోటల్గా 296 కేసుల్లో ఉన్న ప్రాపర్టీని, మద్యం బాటిల్స్ను, డ్యూటీ పేడ్, నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ బాటిల్స్ని, అదేవిధంగా ఐడిఆర్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇందులో ఐడిఆర్కి వచ్చి 1944.5 లీటర్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎన్డీపీఎల్ బాటిల్స్ వచ్చి 9456 బాటిల్స్ ఎన్డీపీఎల్ బాటిల్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్యూటీ పేడ్ 2231 బాటిళ్లను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది నిర్వహించడం జరిగింది. దీని మీదట పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క డైరెక్షన్లో ఈ రెండింటిని కూడా క్లియర్ చేయడం ఉద్దేశంతో ఇదంతా కూడా వేగవంతంగా చేయడం జరిగింది. దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. మార్చి 8న మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకంపై ప్రకటన చేయకపోతే పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. హైదరాబాద్ లో జాగృతి నేతలతో కలిసి మాట్లాడిన కవిత, ప్రభుత్వం అతివల సాధికారతకు తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని దుయ్యబట్టారు. మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న మహిళా కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవ్వకపోవడంతో అనేక మంది యువతులు ఇంటికే పరిమితం అవుతున్నారని వెల్లడించారు. తమ పోరాటం వల్లే కేంద్రం మహిళా బిల్లు తెచ్చిందని, ఆయన ఇప్పటికీ అమలు చేయట్లేదని విమర్శించారు. అతివలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు అమలు చేసేలా కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఒత్తిడి చేయట్లేదని ప్రశ్నించారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఫీషియల్గా ప్రపోజల్ పంపించి మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి ఎయిర్పోర్ట్గా నామకరణం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయం మీద మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆడబిడ్డల్ని అలక్ష్యం చేయకండి, ఆడబిడ్డల తరఫున మాట్లాడడానికి తెలంగాణ జాగృతి నిలబడి ఉందన్న విషయాన్ని గమనించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. అనకాపల్లి జిల్లా రాష్ట్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి రైతుల మీద ఉన్న మక్కువతో పోలవరం 7వ కాలువకి 1700 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించడం ఎంతో ఆనందంగా ఉన్నదని కూటమి నాయకులు అన్నారు. అప్పటి మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు కొనతల రామకృష్ణ రైతులను దృష్టిలో పెట్టుకుని 2005లో సుద్దుల స్రవంతికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రస్తుతం ఈ బడ్జెట్ లో 600 కోట్లు కేటాయించడం రైతులతో ఎంతో ఆనందాన్ని నింపిందని రామ్కి అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ ద్వారా 16,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉన్నదని అన్నారు.
బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ఎంతో రైతులకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు అలాగే రైతన్నలకు అండగా బడ్జెట్ తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఉత్తరాంధ్రకు ఎంతో వనరులు సమకూరేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పోలవరం ఎడమకాలకు 1700 కోట్లు కేటాయించడం చాలా ముఖ్యమైన అంశం. ఎంతోమంది రైతన్నలకు అండగా నిలవడానికి, రైతన్నలు ఎప్పటి నుండో చూస్తున్న కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా కూటమి తరపున, అనకాపల్లి నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, 2005వ సంవత్సరంలో మన ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు సుజల స్రవంతికి శంకుస్థాపన చేసి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ సుజల స్రవంతి కోసం ఎంతో పోరాడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సుజల స్రవంతికి 600 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరం. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల రైతన్నలకి ఎంతో అండగా ఉండి ఒక పండగ వాతావరణం తెచ్చారు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలా కూడా సహాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు 16,000 కోట్ల రూపాయలు కేటాయించిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా, త్రిమూర్తులు ముగ్గురు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో పోసాని కృష్ణమురళిని నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసానిపై నరసరావుపేట 2 టౌన్ PS లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.